హాయ్ ఫ్రెండ్స్. సౌత్ కొరియాలో జస్ట్ మార్కెట్ అయితే విజిట్ చేయడానికి వచ్చేసాను అనమాట. చికెన్ పర్చేజ్ చేద్దామని. మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తా మీకు కూడా. అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఏమేమి మార్కెట్లో మనం పర్చేజ్ చేయొచ్చు ఇక్కడ అనేది ప్రైజెస్తో పాటు కొన్ని థింగ్స్ అన్నీ చూపిస్తాను, చూసేయండి. చూసారా, ఇవి చిన్న చిన్న మొక్కలు అన్నమాట. కొంచెం ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఇలాంటివి భలే ఉంటాయి చూడ్డానికి. చిన్న మొక్కలు ఇవన్నీ మిద్ది పైన పెట్టి అన్ని షోకేస్కి అరేంజ్ చేసుకుంటారు చాలామంది. ఇక్కడ మొక్కలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్లాస్టిక్ కాదు, నిజంగానే మొక్కలు ఇవి. ప్లాస్టిక్ కూడా చూసాను, సేమ్ ఇలాగే మేక్ చేస్తారు. ఇదైతే ప్లాస్టిక్, ఇవన్నీ రియల్ మొక్కలు, ఇది ప్లాస్టిక్. మార్కెట్ అయితే చాలా నీట్గా ఉంటుంది, అదైతే బాగా అబ్జర్వ్ చేశాను ఇక్కడ. అండ్ చాలా కాస్ట్ కూడా ఉంటాయి వెజిటేబుల్స్. చాలామంది అంటుంటారు ఫారిన్ అయితే బాగా నీట్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, అన్నీ మంచిగా డబ్బులు వస్తాయని చెప్తుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కాస్ట్లు అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాస్ట్కి సంబంధించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకటి చెప్తా, మీరే అర్థం చేసుకోండి ఎంత మాత్రం ఉంటాయి ఇక్కడ కాస్ట్లు. మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తినడానికి ఒక 30 to 50 రూపీస్ ఉంటే ఒక చిన్న ఊర్లో తినేయచ్చు మనం బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అప్పుడప్పుడు మేము కొనుక్కునే ఒక బ్రెడ్ కాస్ట్ మనం ఒకరోజు 3 పూట్ల కవర్ చేయొచ్చు అనమాట. అంటే మినిమం, మరీ కడుపు నిండా కాదు, మినిమంగా ఒకరోజు మొత్తం తినేయచ్చు, అంత కాస్ట్ ఉంటాయి. ప్రెంట్ అయితే సమ్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం మీకు. ఏవో సంథింగ్ చెక్కలు అలాంటివి, మేబీ ఇవి మెడిసిన్లో యూజ్ చేస్తారని విన్నా, నేనైతే క్లారిటీగా తెలియదు, బట్ మెడిసిన్లో యూజ్ చేస్తారని అయితే తెలుసు. ఇవి ఎవరికైనా ఐడియా ఉందే? మన ఇండియాలో కూడా చాలామంది చూసింటారు. గొర్రెలు లేకపోతే ఆ గొర్రెలకి దాంట్లో స్కిన్లో అతుక్కొని ఉంటాయి, దానికి గొర్రె పొచ్చులు అంటాం కదా, అందులో అతుక్కొని ఉంటాయి. ఇవి అడవిలో చాలాసార్లు చూసాను నేను కూడా, ఫస్ట్ టైం ఇక్కడ చూడడం. ఎందుకు యూజ్ చేస్తారంటే మెడిసిన్లో యూజ్ చేస్తారంట, సంథింగ్ మెడిసిన్ రిలేటెడ్. ఇది మార్కెట్, ఎంత నీట్గా ఉంది చూసారా. ఇది ఎందుకంటే ఏమన్నా వర్షం వచ్చినా కానీ మనం హ్యాపీగా ఇక్కడ అమ్ముకోవచ్చు, ఏదైనా తడిసిపోతాయి అలా ఇలా ఏమి ఉండదు, మొత్తం క్లోజ్డ్ ఉంటుంది పైన. జస్ట్ చిన్న వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చేసాము. పైనాపిల్ కాస్ట్ ఎంత ఉందో చెప్తాం మీకు ఇక్కడ. ఇదంతా ఫ్రూట్ మార్కెట్. ప్యాకింగ్ అనేది బాగా నీట్గా ఉంటాయి ఇటు సైడ్. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది చూసారా, యాపిల్ 5 కాయలు 6 ఉన్నాయి, 5000 ఓన్ అంట, అంటే 300 రూపీస్. 5 అన్నీ ఓన్లీ 6 కాయలే, 6 కాయలే 300 ఓన్, 300 రూపీస్. ఇదంతా వెజిటేబుల్. ప్యాకింగ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇటు సైడ్, అదొకటే మనం బాగా చూడవచ్చు ఇక్కడ. ఇవన్నీ సేమ్ మన సైడ్ ఉన్న వెజిటేబుల్స్ లాగే అన్నీ సేమ్. అల్లము, తెల్లబాయలు, ఎర్రగడ్డలు, వంకాయలు, ఇట్లా అన్నీ చెప్పుకుంటూ పోతే ఇటు సైడ్ స్వీట్ పొటాటో బాగా తింటారు, అది యాక్చువల్గా ఎనర్జెటికే. ప్యాకింగ్ అరేంజ్మెంట్ చూడండి, ఇలా అమ్ముతారు యాక్చువల్గా. అంటే మన సైడ్ అయితే కేజీలు ఇలా అమ్ముతారు, ఇటు సైడ్ ఇలా డబ్బాలో పెట్టేసి ఈ డబ్బా ఇంత కాస్ట్ అని అమ్ముతారు అనమాట. ఈ షాపింగ్ మాల్లో ఓన్లీ వెజిటేబుల్సే కాకుండా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇలా ఇప్పుడు ఈ షాప్లో అయితే రేట్స్ అన్నీ నీట్గా మెన్షన్ చేశారు. ద్రాక్ష 5000 ఓన్ 300, డ్రాగన్ ఫ్రూట్ 10,000, 3 కాయలు ఉన్నాయి అంటే 600. పుచ్చకాయ చూసారా 20,000 అంటే 1200. ఇది కాస్ట్ డీటెయిల్స్, ఇట్లా ఉంటుంది. ఇంకేం మిగులుతాయి? ఇదైతే వెజిటేబుల్స్, కాకరకాయలు అన్నీ. ప్యాకింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, కాస్ట్ కూడా అట్టే ఉంటుంది. క్యారెట్ చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో, ఐ మీన్ ఎంత పెద్దగా ఉన్నాయో. పండించే విధానం కూడా చాలా నీట్గా ఉంటుంది, మొత్తం నీట్గా, అంటే కెమికల్స్ ఏవి యూజ్ చేయకోకుండా పండిస్తారనమాట. చూసుకుంటే ఇంకా సీ ఫుడ్, చాలా విచిత్రమైన సీ ఫుడ్ కూడా ఉంటుంది. ఇది చేపలు, ఇది నత్తలు, ఇది ఏందో మనకు తెలుసు స్వామి, భయంకరంగా ఉంది చూడంగానే. ఇది గవ్వలు,
అన్ని గవ్వలు, దాంట్లో ఉన్న గవ్వలు అంతా తింటారు. ఇది మొత్తం ఫిష్, ఇంకా టోనా ఫిష్. ఇటు సైడ్ సీ ఫుడ్ బాగా ప్రిఫర్ చేస్తారు. డిఫరెంట్ ఫిషెస్ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓ అమ్మ, ఇది చూడు బాబోయ్, ఇది మొత్తం చెప్పుల షాప్ అనమాట. కాస్ట్ అంత అసలు కొనలేం మనం, అంత కాస్ట్ ఉంటాయి. చూడనీకైతే అన్నీ బాగుంటాయి కానీ మినిమం 600 to 700 ఉంటాయి ఏది కొనాలన్నా కానీ. ఇది బట్టల షాప్, మార్కెట్ షాప్లోనే. ఇది పోర్క్. ఇటు సైడ్ పోర్క్ ఏంటంటే మనం బ్రెడ్ ఎలా తింటామో అలా తినేస్తారు, ఎక్కువ అనమాట. ఇటు సైడ్ ఒక బ్రెడ్, మనం బ్రెడ్ తింటాం కదా, బ్రెడ్ జామ్ ఇలా వేసుకొని అలా తినేస్తారు పోర్క్. మీకు కంపల్సరీగా చూపించాలనుకున్న వెజిటేబుల్ అయితే వచ్చేసింది, మీరు కూడా చూసేయండి. చూసారా, టమోటా 5000 ఓను. కరెక్ట్గా ఎన్ని కాయలు ఉన్నాయంటే 10 ఉన్నాయి. 10 ఉన్నాయి, 300 రూపాయలు. అర్థం చేసుకోండి ఇంకెంత మాత్రం ఇక్కడ ఖర్చు పెట్టగలము పర్ డేకి. 10 టమోటా కాయలు 300 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ పెళ్ళి చేసుకుంటే ఖర్చులకే 70% వెళ్ళిపోయింది ఇక్కడ ఎర్నింగ్ చేసే మనీలో. బట్ ఏంటంటే ఇన్కమ్ సోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మన ఇండియాతో కంపేర్ చేస్తే. 3 టైమ్ ఇస్తారు ఇక్కడ సాలరీస్ కూడా. ఇదంతా సంథింగ్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. వచ్చే ఇన్కమ్ అలా ఉంటుంది, దానికి తోడు ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే వెజిటేబుల్స్ చూసారా ఎంత ఫ్రెష్ ఉన్నాయో, చాలా ఫ్రెష్ ఉంటాయి. ఇది ఒకటే నేను చాలా మంచిగా అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ అమ్ముతారు. ఇదంతా మార్కెటే అనమాట. మొత్తం ఎంత వచ్చేసాం మనం, ఇంత లాంగ్ వచ్చేసాం. ఇదంతా మార్కెట్. అందరూ ఎట్లా పడితే అట్లా అడ్డం వచ్చేస్తున్నారు, చాలామంది ఉన్నారు ఈరోజు. మొత్తం మార్కెట్ ఇది. మనకు రిలేటెడ్ ఐటమ్ అయితే ఇక్కడ కొన్ని దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇలా ఎగ్గులు ట్రే వచ్చి 9000. 1000 ఓన్స్ అంటే 60 రూపీస్. మీరే ఆలోచించండి ఎంత ఉంటుందో ఎగ్స్ రేటు. 30 ఉంటాయి ఒక ట్రేకి. చాలా కాస్ట్లీ ఉంటాయి ప్రతి ఒక్కటి. చిన్న బ్రెడ్ ముక్క కొనుక్కోవాలన్నా కూడా 2000 ఓన్ పెట్టుకోవాలి. హాయ్, మనమైతే ఇక్కడికి రావాలి చికెన్ కొనడానికి. లాస్ట్లో వీడియో తీసేది అయిపోయిన తర్వాత చికెన్ కాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తా. ఇటు సైడు కొంచెం కొద్దో గొప్ప కొంచెం తక్కువ రేట్లో మనం ఏదైనా కొనగలము అనుకుంటే అదైతే డెఫినెట్గా మందు ప్రియులకి చాలా తక్కువ ఉంటుంది కాస్ట్. అంటే చాలా తక్కువ అంటే కొంచెం ఈ వెజిటేబుల్స్ కొనేదానికంటే కొంచెం తక్కువే ఉంటాయి కాస్ట్లు. ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ ఆకుకూరలు మామూలు తినరు వీళ్ళు ఇక్కడ. పుట్టగొడుగులు, ఆకుకూరలు, ఎర్రగడ్డ ఆకులు, దోసకాయలు, కొత్తిమీర, గెంసిగడ్డలు మాత్రం మేమైతే గంసిగడ్డలు అంటాం వీటిని. చాలా హెల్దీ ఫుడ్, బట్ మన సైడ్ అప్పుడప్పుడు మాత్రమే తింటారు. చూసారా, ఇది మొత్తం మీట్ షాపు, మొత్తం మీట్ ఉంటుంది. ఐ మీన్ ఇటు సైడ్ పోర్క్ ఒకటే కాదు, బీఫ్ కూడా తింటారు. బీఫ్ వీళ్ళంతా ఉంటాయి. ఇదే ఓవరాల్గా మార్కెట్ వ్యూ. చిన్న షాపింగ్ కాంప్లెక్స్తో పాటు కలిపి మార్కెట్, స్ట్రీట్ ఫుడ్ ఇలా అన్నీ ఉంటాయి. ముందర ఇప్పుడు వచ్చినది సెకండ్ టైం కవర్ అయిందనమాట వీడియోలో. డ్రెస్సింగ్ సెన్స్ మామూలుగా లేదు, దున్నపోతున్నట్టుంది. ఇదంతా వెజిటేబుల్ మార్కెట్. ఈ మొక్కలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి ఇంటి దగ్గర పండించుకుంటారు. టమోటా మొక్కలు, దోసకాయ మొక్కలు, మిరపకాయ మొక్కలు కూడా ఉన్నాయి చూడండి. సేమ్ మన సైడ్ ఉన్నట్టే ఇలా తీసుకుంటారు. ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే తీసుకెళ్ళి పండించుకుంటారు అనమాట. వీడియో తీసేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని వర్డ్స్ వచ్చేస్తాయి, అది మీరు ఎక్కువ పట్టించుకోమాకండి.
ఇవి టమోటాలు రేటు ఆల్రెడీ చూపించే కదా. ఇక్కడ టమోటాలు కొనడం కన్నా ఇంకోటి ఉండదు. టమోటాలే మ్యాక్సిమం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పండించే సోర్స్ అనేది తక్కువ అనమాట. ఇది మొత్తం అవుట్ సైడ్ అనమాట, మార్కెట్ ఇన్సైడ్ కాకుండా ఇది మొత్తం అవుట్ సైడ్. మొక్కలు ఆల్రెడీ చూపించే కదా. ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయన్నమాట, చూడొచ్చు మీరు కూడా, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ గమనించారా, మనం లోపల చూసాం కదా 5000 ఓన్ అని, ఈడ చూసుకోండి అంతకంటే మంచిగా ఉన్నాయి 5000 ఓన్. అందుకే కనపడంగానే కొనేయకూడదు అనమాట, కొంచెం బాగా సెర్చ్ చేయాలి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి. ఎక్కువ మనకి చీప్గా కావాలి కదా, ఎక్కువ కాస్ట్ పెట్టడానికి మనకి ఇష్టం ఉండదు. ఇదంతా డ్రై ఫ్రూట్ షాపు. ఇది స్ట్రీట్ ఫుడ్ కూడా ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారు మొత్తం. అంటే డస్ట్ ఇలా ఏం పడకోకుండా మొత్తం కవర్ చేసింటారు అనమాట, నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇటు సైడ్ ఏంటంటే మ్యాక్సిమం నీట్నెస్ ప్రిఫర్ చేస్తారు. నువ్వు ఎంత రిచ్ హోటల్ అయినా కూడా నీట్గా లేకపోతే కస్టమర్స్ రారనమాట, ఐ మీన్ విజిటింగ్ చేయరు చాలా వరకు. ఇదంతా వెజిటేబుల్ ఆల్రెడీ చూసిందే. పచ్చిమిర్చి, ఇదైతే మార్కెట్ ఓవర్ వ్యూ. ఇప్పుడైతే నేను చికెన్ కొనుక్కోవాలి. ఆ చికెన్ కొనే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను మీకు కూడా. ఎంత మనీ ఉంటుంది చికెన్ అనేది. కామెడీలు చేయొచ్చు కానీ మార్కెట్లో, బట్ కొంతమందికి ఇక్కడ వీడియో తీసుకోవడం అనేది ఇష్టం ఉండదు. కొంతమంది కంప్లైంట్ కూడా చేస్తారు, అందుకని కొంచెం సైలెంట్గా తీస్తున్నాను అనమాట. నేను వీడియో తీసుకుందానా అని అడిగాను అనమాట, ఎందుకైనా మంచిదని. కొంతమందికి ఇష్టం ఉండదు, అలా తీసుకోవడం మనకు కూడా నచ్చదు, అందుకోసం అడిగాను అనమాట. ఓకే నో ప్రాబ్లం అని చెప్పింది. ఇక్కడ ప్రైజెస్ చూసారా, 6500. ఇలా చికెన్ ఆల్రెడీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టింటారు, మనం అడగంగానే అది కొట్టించేస్తారనమాట. ఇది ప్రైజెస్ 6000, 7000, 7500 ఇలా. దిస్ వన్ chicken yeah, small yeah, remove skin. మనమైతే అది తీసేసుకున్నాం. ఎలా కట్ చేస్తారు చూడండి, స్మాల్. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట, జస్ట్ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. వెయిట్ని బట్టి వాళ్ళు కాస్ట్ ప్రైస్ మెన్షన్ చేసింటారు. మన సైడ్ బాయ్స్ మాత్రమే చికెన్ అమ్ముతారు, ఇటు సైడ్ చూడండి లేడీస్ కూడా మార్కెట్ పెట్టుకునేసి. వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ జాబ్కి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట, ఒకరి మీద డిపెండ్ అవ్వకోకుండా. చాలా వరకు అంతే. ఇటు చూసారా, స్ట్రీట్ ఫుడ్ అనమాట, సంథింగ్ డిఫరెంట్, మనం తినలేము. కటింగ్ అయితే అయిపోయింది. నీట్నెస్ చూసారా, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు. చికెన్ అయితే కొనేసాం. ఎంత కాస్ట్ పడ్డదంటే 6500 ఓన్, అంటే నియర్లీ 400 రూపీస్. నాకు తెలిసి చికెన్ కిలో ఉంటుంది వెయిట్. ఇది కాస్ట్ డీటెయిల్స్ అండ్ మార్కెట్ వ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్. ఇట్లు మీ అనంతపూర్ గాయ్ నందీష్ ఇన్ సౌత్ కొరియా.